సంవత్సరాలుగా యొక్క రైల్వే స్టేషన్కు కొత్తపల్లి ఈ ప్రాంతం నుండి వేలాది మంది గతంలో మరి రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుందని చెప్పి ఈ ప్రాంతం నుండి నడుచుకుంటూ వచ్చి మరి బుకింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి బుకింగ్ తీసుకోవడం, మరి చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు బాటసారులు సైతం మరి పట్టాలు దాటి బయటకు పోయేటువంటి పరిస్థితి అనాదిగా కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. మరి దాని ద్వారా అనేక ఇబ్బందులు ఏర్పడి చాలామంది చనిపోయినటువంటి దుర్ఘటనలు కూడా ఉన్నాయి. వీటి అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మరి రైల్వే అధికారులు ఇటు నుండి ఎట్టి పరిస్థితుల్లో కూడా కాలినడకని ఎవరు కూడా బాటసారి వెళ్ళొద్దనే ఉద్దేశంతో మరి ఇక్కడ ఉన్నటువంటి కాంపౌండ్ వాల్స్ మొత్తం కూడా క్లోజ్ చేసి మరి ఇటు వైపు ఎవరు రాకుండా ప్రయత్నం చేసిన క్రమంలో ఈ కొత్తపల్లి అదేవిధంగా ఇటు అనేక గ్రామాల ప్రజలకు సంబంధం ఉన్నటువంటి ఈ ప్రాంతం మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గౌరవ మాజీ మంత్రివర్యులు అదేవిధంగా మల్కజ్గిరి పార్లమెంట్ సభ్యులైనటువంటి ఈటెల రాజేందర్ గారి దృష్టికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేమందరం వేరే ఇతర పార్టీల వాళ్ళు కూడా రాజేందర్ గారి దృష్టికి ఈ సమస్యను తీసుకుపోవడంతో ఈ ప్రజల పట్ల ఈ సమస్య తప్ప పూర్తిగా అవగాహన ఉన్నటువంటి రాజేందర్ అన్న వెంటనే స్పందించి మరి రైల్వే అధికారులతో మాట్లాడి మీరు తక్షణమే స్థలాన్ని పరిశీలించి అక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈ యొక్క అధికారులను ఆదేశించడంతోనే ఈరోజు మరి ఏడీఎన్ గారు ఈరోజు ఈ యొక్క రైల్వే స్టేషన్ సందర్శించి ఈ రైల్వే గేట్ ఉన్నటువంటి సమస్యలు ఇక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి ప్రజలను అందరిని అడిగి తెలుసుకొని మరి తప్పకుండా కూడా ప్రజల కోరిక ఏదైతే ఉందో మరి ఈటెల రాజేందర్ గారు సూచించినట్టు ఫుట్ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కావాలని చెప్పి మేము ఈరోజు వారికి తెలియడం జరిగింది. ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఉన్నట్లయితే ఎక్కడ కూడా పట్టాలు దాటేటువంటి పరిస్థితి లేకుండా అందరూ కూడా బాటసార్లు సేఫ్గా అటు నుండి ఇటు పోయే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ ప్రాంతం వాళ్ళు అటువైపు టికెట్ తీసుకోవడం కొంత ఇబ్బందికర వాతావరణం కాబట్టి ఇక్కడ ఒక టికెట్ కౌంటర్ ఏర్పాటు చేయాలని చెప్పి అదేవిధంగా రాను దినదిన అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ యొక్క రైల్వే స్టేషన్లో మరి ఒకటి తప్పకుండా కూడా సమాచార కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మేము వారికి సూచించడం జరిగింది. అంతేకాకుండా ఈ ప్రాంతం ఒక వ్యాపార కేంద్రం కాబట్టి ఇక్కడ రైల్వే మన ప్రొడక్షన్ ఫోర్స్ కూడా ఆర్పీఎఫ్ సిబ్బందిని కూడా నియమించాలని చెప్పి మేము ఈరోజు వచ్చినటువంటి ఏడీఎన్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి మరి ఈటెల రాజేందర్ గారు మాకు సూచన చేసిండు, తప్పకుండా కూడా ఈ యొక్క పరిశీలించడం జరిగింది. మళ్ళీ ఒకసారి కూడా వచ్చి పూర్తిగా కూడా ఏది పాసిబుల్ ఉంటే ఆ రకంగా ప్రజల సౌకర్యార్థం తప్పకుండా కూడా మరి ఫుట్ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం అయితేనేమి, కౌంటర్ నిర్మాణం అయితేనేమి, సమాచార కేంద్రం ఇట్లా అన్నిటి అదేవిధంగా ఎస్కలేటర్ కూడా ఇవన్నీ కూడా మరి ప్రజల కోరికలను వీటిని మేము తీర్చేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి వారు సానుకూలంగా స్పందించడానికి వారు ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా గౌరవ ఈటెల రాజేందర్ గారికి ప్రత్యేకంగా ఈ ప్రాంత ప్రజల పక్షాన్ని మేము హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కొత్తపల్లి గ్రామాల మధ్యలో రైల్వే స్టేషన్ ఫుట్పాత్ నిర్మాణం కోసం గత కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగా ఈ రైల్వే కొత్త లైన్ 3వ లైన్ ప్రారంభమైన దగ్గర నుంచి కొత్తపల్లి నుంచి జమ్మికుంటకు వచ్చే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నామని చెప్పి గౌరవ మాజీ మంత్రివర్యులు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారి దృష్టికి తీసుకుపోయిన సందర్భంగా ఈరోజు రైల్వే డిఎం గారిని ఈరోజు జమ్మికుంట కొత్తపల్లి ప్రాంతాలను పర్యటించి ఈ సమస్య ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య ఏంటిది, వారికి ఎలాగైతే సమస్య తీరుతుందని చెప్పి వారు ఈరోజు ఈ ప్రాంతంలో పర్యటన జరిగింది. ఈ ప్రాంతంలో మాకు ఈ 3వ లైన్ ఏర్పాటు నుంచి అటు జమ్మికుంటకు రావడానికి ఇబ్బంది జరుగుతుందని చెప్పి ప్రజలందరూ ముక్తకంఠతో చెప్పినప్పుడు వెంటనే మేము ఫుట్పాత్ నిర్మాణం కోసం అలాగే ఎస్కలేటర్ నిర్మాణం కోసంతో పాటుగా ఇక్కడ ఇప్పుడు ఎందుకంటే అటు నుంచి ఇటు ట్రైన్ వచ్చినప్పుడు మేము టికెట్ తీసుకోవడం కూడా ఇబ్బంది అవుతుంది ఇటు నుంచి వచ్చే ప్రజలందరికీ. కాబట్టి ప్రత్యేకమైన బుకింగ్ కౌంటర్ కావాలని అడిగినప్పుడు వారికి దానికి కూడా సానుకూలంగా స్పందించినందుకు రైల్వే అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇలా దీంతో పాటుగా హుజురాబాద్ నియోజకవర్గం లోపల మన దగ్గర ఇప్పటికీ ఉప్పల్ రైల్వే బ్రిడ్జి కొంత పని పూర్తి కాకుండా మిగిలిపోయి ఉన్నది. దాన్ని కూడా 6 నెలల లోపల పూర్తి చేస్తామని చెప్పి ఇప్పుడే వాళ్ళ రైల్వే అధికారులు మాట ఇచ్చినందుకు మరొకసారి ఈటెల రాజేందర్ గారికి రైల్వే అధికారులకి కృతజ్ఞతలు చెప్తున్నాం. దీంతో పాటు బావుపేట కూడా కమలాపూర్ బావుపేట హన్మకొండ పోవడానికి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ లేక అక్కడ కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆడ కూడా ఆర్ఓబీకి శాంక్షన్ కోసం వాళ్ళు ప్రతిపాదనలు చేస్తున్నారు. దానికి కూడా వారికి మరొకసారి కృతజ్ఞతలు చేస్తూ ఈ పనులు అతి తొందరలో ఈటెల రాజేందర్ గారి నాయకత్వం లోపల పూర్తి చేసి కొత్తపల్లి నుంచి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మా వంతుగా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. జమ్మికుంట రైల్వే స్టేషన్ను సందర్శించిన ఏడీఎన్ గారు ప్రత్యేకంగా జమ్మికుంట పట్టణ ప్రజలకే కాకుండా అదేవిధంగా కొత్తపల్లి ఇటు నుంచి వచ్చే
ప్రజలందరికీ కూడా సౌకర్యంగా ఉండాలన్న ఆలోచన కొద్దీ వారు ఈ జమ్మికుంట 3వ లైన్ ఏదైతే వర్క్ నడుస్తూ ఉన్నదో దాన్ని సందర్శించడం జరిగింది. వాస్తవంగా ఇక్కడున్న గతంలో ఉన్న మా బీజేపీ నాయకులు వాళ్ళందరూ కూడా అధికారుల దృష్టికి, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు ప్రస్తుత మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ గారి దృష్టికి తీసుకుపోయారు. మరి తీసుకుపోయిన వెంటనే వివిధ పార్టీలలో అందరి అభిప్రాయాలు కూడా ఉన్నాయని చెప్పి తెలుసుకున్న ఈటల రాజేందర్ గారు వెంటనే స్పందించి అక్కడున్న అధికారులతో మాట్లాడి ఈరోజు జమ్మికుంటకు ఆ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో వారిని పంపించడం జరిగింది. ముందుగా ఈ జమ్మికుంట పట్టణ ప్రజల తరఫున, ఈ చుట్టుపక్కల గ్రామస్తుల తరఫున రైల్వే ఆధునీకరణ కోసం కృషి చేస్తున్న ఈటల రాజేందర్ గారికి, అదేవిధంగా ఇక్కడున్న ప్రజలందరి తరఫున కూడా వారికి ప్రత్యేకమైన నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే ఇది ఇప్పటిది కాదు, కొన్ని ఏళ్ల సమస్య. వాస్తవంగా ఇంతకుముందు సంపత్రావు గారు చెప్పినట్టు ఇక్కడ పట్టాలు దాటుతున్న తరుణంలో చాలామంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనకు ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఏదైతున్నదో దాన్ని కట్టేయడంలో ముందడుగు వేయడం జరిగింది. మరి ఇక్కడున్న అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని కూడా ఇప్పుడు రైల్వే అధికారులు చెప్పిర్రు, ఇది మొత్తం క్లోజ్ చేసి ఇక్కడ డ్రైన్ కడతామని చెప్పిర్రు. వాస్తవంగా ఏంటంటే ఆ డ్రైన్ కట్టడం వల్ల ఇక్కడున్న కొత్తపల్లి వాస్తవులకు ఇబ్బందే, కానీ అందరి ప్రాణాలు ముఖ్యం కాబట్టి వారు కూడా సూచించారు. ఎందుకంటే మీరు గోడ కోసమే చూస్తూ ఉన్నారు, ఇది గోడ సమస్య కాదు, ఉన్న ప్రజల సమస్య. మీ ప్రాణాలు కాపాడుకోవాలంటే మీరు పైకి వెళ్ళి ఎక్కాలని చెప్పి అదే ఆలోచించారు. ఇక్కడ ఒక బుకింగ్ కౌంటర్ కూడా కడతానని చెప్పారు. మరి ప్రత్యేకంగా జమ్మికుంట పట్టణ అభివృద్ధి చెందడంలో వ్యాపార కేంద్రం కాబట్టి ముందుండి నడిపిస్తున్న మాజీ మంత్రివర్యులు మల్కాజ్గిరి ఎంపీ గారికి ప్రత్యేకమైన నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. జమ్మికుంట రైల్వే స్టేషన్కి రైల్వే అధికారులను గౌరవ పార్లమెంట్ సభ్యులు, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు ప్రజల రిప్రజెంటేషన్ మేరకు ఈ యొక్క రైల్వే స్టేషన్ ఆధునీకరణ సందర్భంలో ప్రజలకు ఫ్లైఓవర్ లేక ఇబ్బంది పడుతున్న సందర్భంలో వారికి రిప్రజెంటేషన్ ఇచ్చిన వెంబడే తక్షణం స్పందించి రైల్వే అధికారులను ఇక్కడ స్థల పరిశీలన కోసం పంపించడం జరిగింది. ఒక కొత్తపల్లి గ్రామానికే కాదు, ఇటు చుట్టుపక్కల చాలా గ్రామాలు, ఒక 30, 40, 50 గ్రామాలు, ఇటు తనుగుల, వావిలాల్, ఇల్లంతకుంట, ఇటు వరంగల్ జిల్లా మొట్లపల్లి వరకు, టేక్మట్ల, చిట్యాల, ఈ ఏరియా అంతా కూడా రైల్వే స్టేషన్ వాళ్ళకు ఎక్కడ అటు పోతే వరంగల్, మళ్ళీ వస్తే దగ్గర జమ్మికుంటే ఉంటుంది కనుక ఈ ప్రాంతం వారు అంతా ఇటు నుంచి వచ్చినప్పుడు వాళ్ళు రైల్వే బుకింగ్ కోసం అటు వెళ్ళాలంటే పట్టాల వీకెళ్ళి దాటకుండా పోయిన సందర్భంలో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. ఇవన్నీ గమనించి గౌరవ ఈటల రాజేందర్ గారు రైల్వే అధికారులకు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి ఒక సూచన చేయడం జరిగింది. తక్షణం వెళ్ళి మీరు ఆ ప్రజల ఇబ్బందులు చేయాలని చెప్పి వారు సూచన మేరకు ఈరోజు రావడం జరిగింది. వారికి ఇక్కడ కొత్తపల్లి గ్రామం నుంచి, తర్వాత ఇల్లందకుంట, అన్ని గ్రామాల నుంచి అన్ని పార్టీలకు అతీతంగా వారికి రిప్రజెంటేషన్ ఇచ్చి వారికి సమస్య అర్థం చేయించి ఈ యొక్క సమస్యను తక్షణం తీర్చాలని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు చెప్పగానే స్పందించి రైల్వే అధికారులను పంపించిన ఇందుకు గౌరవ ఈటల రాజేందర్ గారికి ఈ యొక్క ప్రాంత ప్రజల తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకోవడం జరుగుతుంది. అట్లానే కదా, ఆగండి నేను
కనుక్కుంటాం.